కార్టెల్ అంటే పెద్ద స్థాయిలో వ్యవస్థీకృతంగా హింసతో నడిచే అక్రమ వ్యాపార గ్యాంగ్. మన దేశంలో దావూద్ గ్యాంగ్ ని డి గ్యాంగ్ అంటారు. మెక్సికో వీటిని కార్టెల్ అని పిలుస్తారు. అలాంటి ఒకానొక శక్తివంతమైన భయంకరమైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సిజేఎన్జిని స్థాపించి 15 ఏళ్లకు పైగా సరికొత్త నెట్వర్క్ ని ఏర్పాటు చేశాడు. ఎల్మెంచో ఓ సమాంతర ప్రభుత్వ అధినేత మాదిరిగా ప్రపంచానికి సవాళ్లు విసిరాడు. మెక్సికో చరిత్రలోనే అత్యంత రక్తపాతాన్ని సృష్టించిన ఎల్ మెంచో అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికించాడు. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సిజేఎన్జి ఇది సాధారణ గ్యాంగ్ కాదు, ఒక సైనిక శైలిలో నడిచే నేరస్తుల గ్యాంగ్. సిజేఎన్జి మెక్సికోలోనే అత్యంత వేగంగా ఎదిగిన కార్టెల్ గా ఎల్ మెంచో మార్చాడు. కొకైన్, మెథాఫెంటమిన్, ఫెంటనిల్ లాంటి డ్రగ్స్ తో పాటు మనుషుల అక్రమ రవాణా చేసేవాడు. మెక్సికోలో కనీసం 21 రాష్ట్రాల్లో వ్యవస్థాగతంగా ఎదిగాడు. దాదాపు అమెరికా అంతటా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సిజేఎన్జిని గ్లోబల్ నెట్వర్క్ స్థాయికి తీసుకువెళ్లిన ఎల్ మెంచో ఫెంటనిల్ సరఫరాలో అగ్రగామిగా నిలిపాడు. కేవలం తన మనుషులే కాదు, మెక్సికోలో అధికారులు, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియనంతగా పెనఫ్ వేసుకుపోయాడు ఎల్ మెంచో. తన మాస్టర్ మైండ్ తో హింసను కొత్త ఎత్తులకు తీసుకుపోయాడు. ఎల్ మెంచో డ్రోన్లతో బాంబులు వేయటం, రాకెట్ లాంచర్లతో హెలికాప్టర్లు కూల్చడం, మందపాతరలు అమర్చడం, ఇలా అధికారులను చంపడానికి అనేక ఆధునిక పద్ధతులను అవలంబించాడు. ప్రత్యర్థులను, ఉన్నతాధికారులను చంపడానికి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడీలను వినియోగించాడు. 2015లో జాలిస్కోలో ఒక సైనిక హెలికాప్టర్ను సిజేఎన్జి కూల్చివేసింది. 2020లో మెక్సికో సిటీ నడిబొడ్డునే పోలీస్ చీఫ్ పై గ్రెనేడ్లు, హై పవర్ రైఫిళ్లతో హత్యాయత్నం చేశారు. ఎల్ మెంచో సాధారణ కార్టెల్ ని నడపడం లేదని, ఓ నార్కో ఆర్మీని తయారు చేశాడని ప్రపంచానికి అర్థమైంది. ఎల్ మెంచోని మట్టుపెట్టి సిఎన్జీని నామరూపాలు లేకుండా చేయాలని అమెరికా టాప్ టార్గెట్ గా పెట్టుకుంది. సిజేఎన్జి కార్టెల్ ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించిన అమెరికా ఎల్ మెంచోని అరెస్టు చేసేందుకు సహకరిస్తే 90 కోట్ల రూపాయల రివార్డ్ ప్రకటించింది. ఆ తర్వాత నజరానాను 136 కోట్లకు పెంచింది. పలు దేశాలపై సుంకాలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో డ్రగ్స్ సరఫరా చేసే డాన్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించాడు. ట్రంప్ ఒత్తిడితో దిగివచ్చిన మెక్సికో అమెరికా సహాయ సహకారాలతో ఎల్ మెంచోని పట్టుబెట్టింది. ఎల్ మెంచో పుట్టింది మెక్సికో పశ్చిమ ప్రాంతమైన మిచోవాకాన్ రాష్ట్రంలో. పేద గ్రామీణ నేపథ్యం. చిన్నతనంలోనే కష్టాలు, నేరాల చుట్టే అతని జీవితం సాగింది. మొదట్లో మెక్సికన్ పోలీస్ ఫోర్స్ లో చేరాడు. యూనిఫామ్ వేసుకున్నాడు. కానీ మనసు మెల్లగా మరో దారి పట్టింది. 1990లలో ఎల్ మెంచో అక్రమ వలసదారుడిగా అమెరికాకు వెళ్లాడు. అప్పటికే అతనికి అక్కడి గంజాయి పొలాల్లో పనిచేసే సమయంలో నేరాలతో పరిచయం ఏర్పడింది. అక్కడ డ్రగ్ కేసుల్లో చిక్కుకుని 1994లో హెరాయిన్ ట్రాఫికింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దాదాపు 3 ఏళ్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని అమెరికన్ అధికారులు మెక్సికోకు పంపించేశారు. జైలు శిక్షతో మారాడు ఎలా మెంచో మరింతగా మొరటగా మారాడు. మెక్సికోలో మిలేనియా కార్టెల్లో చేరాడు. తన తెలివితేటలతో ఆ గ్యాంగ్ లో తొందరగానే ఎదిగాడు. ఈ గ్యాంగ్ నాయకుడు నాచో కోరోనెల్ చనిపోయిన తర్వాత మిలేనియా కార్టెల్ గ్రూపులుగా చీలిపోయింది. కొన్నాళ్ళు సినలో ఆ కార్టెల్లో పనిచేశాడు. ఆ తర్వాత తన పాత్ర మిత్రుడు ఎరిక్ వాలెన్సియా సలాజార్ తో కలిసి 2007లో జెలాన్స్కో న్యూ జనరేషన్ కార్టెల్ సిజేఎన్జి స్థాపించాడు. సినాలో ఆ నాయకుడు ఎల్ చాపో మరణం, అతడి కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు. క్రమంగా సినాలో ఆ బలహీనపడగా ఆ గ్యాప్ ని బాగా ఉపయోగించుకుని సిజేఎన్జిని వేగంగా మెక్సికో అంతటా విస్తరించాడు. మెక్సికోలో ఇంటింటికి ఎల్ మెంచో అంటే ఎవరో తెలిసేలా ఎదిగాడు.